హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్గా మొత్తం రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. ఇది మనకి ఆల్రెడీ మన ముందు క్లాసుల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఫ్రంట్ స్లిట్ కుర్తీ, ఆ కుర్తీకి కాంబినేషన్లో వచ్చేలాగా ఈ లెహంగా వస్తుంది. అంటే కుర్తీకి మ్యాచింగ్ పటియాలా వేసుకోవచ్చు, లేదంటే లెహంగా వేసుకోవచ్చు. ముందు క్లాస్లో పటియాలా కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ కావాలి అనుకుంటే అది, లేదంటే లెహంగాని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈరోజైతే నెట్టెడ్ లెహంగాని చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దానిలో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే కదా మరి ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్స్ని ముందుగానే మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు లెహంగా కటింగ్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికి వచ్చేసి క్లాతులు, ఇప్పుడు నేను కుర్తీకి మ్యాచింగ్ కోసం నెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం లైట్గా డిజైన్ వచ్చేలాగా ఇలాంటి నెట్ తీసుకున్నాను. ఇదే కనుక మనకి నెట్ క్లాత్ కాకుండా నార్మల్ క్లాత్ అయితే నార్మల్ క్లాత్ ప్లస్ ఒక లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఇప్పుడు నేను నెట్ క్లాత్ని తీసుకున్నాను కాబట్టి ఈ నెట్కి డైరెక్ట్గా లైనింగ్ వేస్తే మనకి చూడటానికి అంత షైనింగ్ అనిపించదు. కాబట్టి నెట్ క్లాత్, ఇప్పుడు నేను ఇది ఎంతైతే తీసుకున్నానో ఇది వచ్చేసి లెహంగా కోసం 3.5 మీటర్ తీసుకున్నాను. 3.5 మీటర్ నెట్ క్లాత్, అదే 3.5 మీటర్ సాటిన్ క్లాత్. దీనికి లైనింగ్ వచ్చేసి, లైనింగ్ కూడా అంబ్రెల్లా షేప్లోనే కట్ చేయడానికి వీలుగా లైనింగ్ వచ్చేసి 4 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు నేను ఈ 3 క్లాతులు తీసుకున్నాను. మీకు కనుక నెట్ క్లాత్ కాదు నార్మల్ అయితే కనుక ఈ సాటిన్ క్లాత్ని స్కిప్ చేసేసేయచ్చు. లైనింగ్ పైన లెహంగా పీస్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా కొంచెం మనకి నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు తీసుకున్న తర్వాత క్యాన్ ఇది కూడా ఆప్షన్. మనకి లెహంగా బాగా ఇలా ఎక్కువ ప్రిల్ లాగా రావాలి అంటే చివరి వైపున కాస్త బుట్టలాగా నీట్గా రావాలి అనుకున్నట్లయితే కనుక క్యాన్ యూస్ చేయొచ్చు. మనకి ఈ లైనింగ్ పీస్కి అలానే ఈ సాటిన్ పీస్కి మధ్యలో ఈ క్యాన్ని స్టిచ్ చేసాము అంటే చాలా బాగా నీట్గా వస్తుంది. నేనైతే కనుక ఈ క్యాన్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను. ఇది ఆప్షన్, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే దీనిని కూడా వేసుకోకుండా కూడా మనం ఈ లెహంగాని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ లెహంగా కటింగ్ని చూద్దాము. కటింగ్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి పై వైపున ఈ నెట్ని కట్ చేసుకుందాం. ఈ నెట్ని కట్ చేసుకుంటే ఈ పీస్ని వేసుకొని మిగిలిన అన్ని పీసులు కూడా సేమ్ ఇదే సైజులో కట్ చేసేసుకోవచ్చు. దీనిని కట్ చేయడానికి ఫస్ట్ ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చూద్దాము. మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కదా, ఈ ఎక్కువ క్లాత్ని మొత్తం ఫోల్డింగ్ చేయాలి అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఒక పేపర్ మీద ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం 3.5 మీటర్ క్లాత్ అయితే ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఒక వైపున వచ్చేసి ఓపెన్ వస్తుంది, ఇంకొక వైపున ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం వచ్చేసి మనకి 1, 2 ఇవి ఒక 2, మొత్తం 4 మడతలు వస్తుంది క్లాత్. ఇలా మొత్తం 3.5 మీటర్ క్లాత్ని 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్రాస్ వచ్చింది కదా, ఈ క్రాస్ మనకి స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ పై వైపున పార్ట్లో వచ్చేసి నడుం లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా క్రాస్గా నడుం లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చివరిని వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఈ చివరి నుండి ఎంత పొడవు వస్తుందో కొలుచుకొని ఈ చివరి పార్ట్ వచ్చేసి మనకి పొడవుకు తగ్గట్టుగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ పేపర్లో ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా మొత్తం 3.5 మీటర్ క్లాత్ని మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ క్లాత్ నేను ఫస్ట్ పేపర్ మీద ఎలా అయితే ఫోల్డింగ్ చూపించానో సేమ్ అదే విధంగా మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేశాను. మధ్యలో క్రాస్గా ఫోల్డ్ చేసుకున్న ఈ మడత మన వైపుకు వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఈ క్లాత్లో కూడా 2, 3, 4 మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ లెహంగాకి సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి. ఈ కొలతలు వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులు ప్లస్ ఇక్కడ కాస్త ఎక్కువ లూజ్ రావడం కోసం ఇక్కడ నడుం పాటలో 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 9, 2, 11 ఇంచులు. 11 ఇంచులు ఎగ్జాక్ట్గా తీసామంటే మనకి ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి ఎంత కావాలి అంటే అంత సాగుతుంది. కాబట్టి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే మనకి మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఇలా మొత్తం మార్కింగ్ చేసి 1 ఇంచ్ తగ్గించి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కొంచెం యూ షేప్లో రౌండ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం మొత్తం కట్ చేసేటప్పటికి ఇక్కడ 11 ఇంచులు వస్తుంది ఎగ్జాక్ట్గా.
ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుండి లెహెంగా పొడవుని ఒకసారి కొలుచుకోవాలి. మనకి ఫుల్ పొడవు వచ్చేసి 37 ఇంచులు. 37 ఇంచులు ప్లస్ మనకి పై వైపున ఎక్స్ట్రా బెల్ట్ని జాయిన్ చేస్తాం. ఎక్స్ట్రా బెల్ట్ వచ్చేసి మొత్తం 1.5 ఇంచు వచ్చేలాగా బెల్ట్ వేసేసుకుందాం. 1.5 ఇంచ్ అంటే మామూలుగా అయితే మనం ఆ పార్ట్ తీసేసేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, చివరి వైపున ఫోల్డ్ చేసి జిగ్జాగ్ చేయడం కోసం ఒక 1 ఇంచ్, అంటే మొత్తం 1.5 ఇంచ్ యాడ్ చేయాలి. దీనికి ఇక మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఏమీ కలపకుండా ఎగ్జాక్ట్గా 37 ఇంచులు తీసాము అంటే 37 ఇంచుల్లో తగ్గిన ఖర్చు పై వైపున మనం బెల్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నుండి ఫుల్ పొడవు 37 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక చివరన మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చోట కూడా మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం 37 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే ఇక మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా ఉంటుంది. ఇలానే రెండవ చివరన కూడా ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి క్లాత్కి రెండవ చివరన కూడా 37 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకి మధ్యలో ఎక్కడ క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఓ 2-3 చోట్ల జస్ట్ ఇలా మార్క్ చేసేసుకుంటే ఇక మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్ని చోట్ల ఇలా మార్కింగ్స్ పెట్టేసుకొని పెట్టుకున్న ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇలా మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ పీస్కి వచ్చేసి మనకి ఈ చివరన చిన్న పీస్ తగ్గింది, అంటే ఒక 2 పార్ట్లు అయితే సరిపోయింది. మిగిలిన ఈ పార్ట్లో చిన్న పీస్ తగ్గింది. ఇక్కడ మనకి ఎంతైతే తగ్గిందో పీసు, తగ్గిన పీస్ని ఈ మిగిలిన క్లాత్లో కట్ చేసుకొని ఇదే సైజులో ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు ఈ లెహంగాని కట్ చేసుకున్నాం కదా, ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నెట్ క్లాత్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ ఇదే విధంగా సాటిన్ క్లాత్ని అలానే లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. మనకి ఒక చివరన కనుక క్లాత్ కొంచెం తగ్గింది అంటే ఎంత పార్ట్ అయితే తగ్గుతుందో ఆ తగ్గిన పీస్ని మనం ఎక్స్ట్రా జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ పీస్ కాబట్టి ఎగ్జాక్ట్ కొలత తీసాం. ఇప్పుడు దీనికి ఎంత అయితే తీసామో దీనికి వచ్చేసి మనం 37 ఇంచులు తీసాం. దీనికి తీసిన కంటే ఒక 1 ఇంచు పొడవు ఈ లైనింగ్కి సాటిన్కి తగ్గించి తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ పీసు పై వైపున చక్కగా కనిపిస్తుంది. దీనికంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే ఈ లైనింగ్ పార్ట్ మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది. చివరన మాత్రమే ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే సైజులో ఇది ఎలా అయితే కట్ చేసామో ఇదే విధంగా ఈ 2 పీసులు కూడా కట్ చేసుకుందాం. ఇలా ఈ నెట్ క్లాత్లో కట్ చేయగా మిగిలిన ఈ చిన్న పీస్ తగ్గింది కదా, తగ్గిన ఈ పీస్ని ఇదే సైజులో జస్ట్ చిన్న మార్కింగ్ చేసేసి ఇదే సైజులో ఈ పీస్ని కట్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్లో ఫస్ట్ ఈ పీస్ జాయిన్ చేసేసుకొని మిగిలిన స్టిచ్చింగ్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ పీస్ని కట్ చేసి పెట్టిన తర్వాత ఇదే సైజులో ఈ చివరన మాత్రమే ఒక 1 ఇంచ్ తగ్గేలాగా సాటిన్ క్లాత్, దీనికి కూడా ఒకవేళ మనకి జాయింట్ పడుతుంది అనిపిస్తే కనుక జాయింట్ పడే ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. అవి మనం ముందు ఈ ఎక్కడెక్కడైతే జాయింట్ పడుతుందో ఆ పీస్లన్నీ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా మనకి చిన్న పీస్ జాయింట్ పడుతుంది ఇక్కడ ఈ చివరన ఈ పార్ట్లో సాటిన్ పీసు. ఇలానే లైనింగ్ పీస్ కూడా మనకి కావాలి అంటే స్ట్రైట్గా తీయొచ్చు. ఇప్పుడు నేనైతే మొత్తం కంప్లీట్గా అంబ్రెల్లా షేప్లోనే తీసాను కాబట్టి మనకి లైనింగ్ కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. ఈ పీస్ కూడా అంతే, మనకి మధ్యలో ఎక్కడైనా జాయింట్ పడింది అంటే ఆ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసేసుకొని మనం నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ నెట్ పీస్ షేప్లోనే నెట్, సాటిన్, లైనింగ్ మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి.